ఒక యుద్ధం కొత్త పాఠాలు నేర్పుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మనం డ్రోన్ టెక్నాలజీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యాను నాశనం చేయడానికి, రష్యా ఉక్రెయిన్ నాశనం చేయడానికి ఎక్కువగా వాడింది డ్రోన్స్. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి యూరప్ ఇరాన్ మీద దాడి, ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడిలో యుఎస్ఏ ఎక్కువగా వాడుతుంది. ప్రాణ నష్టం తక్కువ ఉంది, ఆస్తి నష్టం ఎక్కువ ఉంది. దాంతో పాటు అత్యాధునికమైనటువంటి డ్రోన్లు కాకుండా మామూలు డ్రోన్లకే అత్యాధునికమైనటువంటి టెక్నాలజికల్ సపోర్ట్ యాడ్ చేసి దానికి మందుగుండు సామాగ్రి ఎక్కువగా ఏర్పాటు చేసి కొడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం అలాంటి కంపెనీని ప్రోత్సహించడం మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు చిన్న చిన్న బాంబులు చాలట్ల 100 కిలోలు 50 కిలోల బాంబులు ఇరాన్ లో విధ్వంసాలు చూస్తుంటే అక్కడ కొండలు కోనలు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న ఎంత పెద్ద బాంబులు వేసినా చాలట్లేదు. అందుకే బంకర్ బస్టర్ బాంబులు వేయాల్సి వస్తుంది. ఇప్పుడు అట్లాంటిది 1000 కిలోల బాంబులు భారతదేశం ప్రిపేర్ చేస్తుంది. ఏదైతే MK-84 క్లాస్ వెపన్ 600 MK-84 క్లాస్ వెపన్ అడుగులు పడుతున్నాయి. ఈ విషయాన్ని తాజాగా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ధృవీకరిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1000 కేజీల బాంబులకు సంబంధించి, అంటే ఈ 1000 కిలోల బాంబులని తయారు చేసి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలని రమ్మను అని పిలుపునివ్వడం అన్నటువంటిది, అంటే టెండర్లు పిలవడం. ఒక పరిభాషలో చెప్పాలంటే హై బ్లాస్ట్ ఎఫెక్ట్ ఉండాలి, న్యాచురల్ ఫ్రాగ్మెంటేషన్ ఉండాలి, హెవీ పీక్ ఓవర్ ఉండాలి, ప్రెషర్ ఎనిమికి ఉండాలి అన్నటువంటిది అందులో పెట్టినటువంటి షరతులు. కాబట్టి అంత పవర్ఫుల్ కావాలని చెప్తున్నారు. ఫేజ్ 1 లో డిజైన్ డెవలప్మెంట్ చూపించాలని చెప్తున్నారు. ఆ ఫేజ్ 2 లో ప్రొక్యూర్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఎవరు ముందుకు వస్తారన్నటువంటి చూడాల్సి